ఏపీ లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు తదితరులు హాజరయ్యారు. రిపబ్లిక్ డే సందర్భంగా లోక్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. साथ हर मोड़ पर होंगे सब।
రైట్, బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఫైర్ బ్రాండ్ గా పేరున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి ప్రాణహాని తలపెడుతూ బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. గతంలో పలుమార్లు విదేశీ నెంబర్ల నుండి ఇంటర్నెట్ కాల్స్ ద్వారా హెచ్చరికలు అందుకున్న రాజాసింగ్ కు ఈసారి ఏకంగా ఆయన నివాసానికే ఒక లేఖ అందడం భద్రతా వర్గాలను విస్మయానికి గురిచేసింది. రాజాసింగ్ అంతు చూస్తామంటూ లేఖ రాశారు. లేఖలో అబ్దుల్ హజీబ్ అనే వ్యక్తి పేరున్నట్లు సమాచారం. అందులో వివాదాస్పదంగా తీవ్ర స్థాయిలో హెచ్చరికలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లేఖలో సదరు వ్యక్తి పోలీసు యంత్రాంగానికి బహిరంగ సవాల్ విసిరినట్లు సమాచారం. పోలీసులు తనను గుర్తించలేరని, అంతు చూస్తానంటూ రాజాసింగ్ కు రక్షణగా ఉన్న భద్రతా దళాలు కూడా తనను ఏమీ చేయలేవని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రైట్, రాజాసింగ్ కు బెదిరింపు లేఖ గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. శిరీష, అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి అయితే ప్రాణహాని బెదిరింపు ఎదురయ్యాయి. ఈసారి అగంతకుడు ఫోన్ కాల్స్ మాత్రమే పరిమితం కాకుండా నేరుగా ఆయన నివాసానికి బెదిరింపు లేఖను పోస్ట్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ లేఖను ఆసిఫ్ నగర్ జర్రీ పరిధి చెందినటువంటి అబ్దుల్ హఫీజ్ పేరుతో పంపించినట్లుగా కూడా సమాచారం వస్తుంది. లేఖలో రాజాసింగ్ ను ఉద్దేశించి బెదిరింపు మాటలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే గతంలో రాజాసింగ్ కు పలుమార్లు ఆ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం, వాటిపైన పోలీసులు విచారణ జరపడం కూడా జరిగింది. అయినప్పటికీ తాజా లేఖ ఘటన భద్రతా పరంగా మరింత ఆందోళనకు కూడా దారి తీస్తుందనే సమాచారం అయితే వస్తుంది. అయితే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించారు. లేఖ ఎక్కడి నుండి పంపబడింది, నిజంగా లేఖ పైన ఉన్న ఆ పేరు, చిరునామా సరైనవేనా లేక నకిలీవేనా అనే కోణాల లోపల విచారణ కొనసాగుతుంది. ఈ ఘటన నేపథ్యంలో రాజాసింగ్ నివాసం వద్ద భద్రతను మరింత పెంచారు. అయితే పదే పదే బెదిరింపులు రావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. ప్రజాప్రతినిధుల భద్రత పైన ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు పంపించారు, ఎవరైనా అగంతకులు పంపించారా, కావాలని ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా అనే కోణం లోపల పోలీసులు ఇంకా దర్యాప్తును అయితే చేస్తున్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చింది అనే సమాచారం కూడా తీసుకుంటున్నారు. రాజాసింగ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి ఫిర్యాదు నేపథ్యంలో భద్రత కూడా కట్టుదిట్టం చేశారు. ఆ లేఖం గురించి రాసిన వ్యక్తి ఎవరు అనే కోణం లోపల కూడా దర్యాప్తును అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇటీవల రీల్స్ పిచ్చితో సస్పెండ్ అయిన టీచర్ బుక్యా గౌతమి రోధిస్తూ వీడియో రిలీజ్ చేసింది. ప్రైవేటు స్కూల్ కి తెలియకుండా ప్రమోట్ చేశానని, దానికి తనను సస్పెండ్ చేసి పెద్ద శిక్ష వేశారని, సోషల్ మీడియాలో తనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, ఇకనైనా ట్రోలింగ్ ఆపాలని నెటిజన్లను వేడుకున్నారు. తనను ఇలానే ట్రోల్ చేస్తుంటే తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. టీచర్ బుక్యా గౌతమి రోధిస్తూ వీడియో రిలీజ్ చేయడంతో నెటిజన్లు కొందరు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని తనకు మద్దతుగా నిలిచారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక ఉపాధ్యాయురాలిగా నేను ఎప్పుడు కూడా నా వృత్తికి అన్యాయం చేయలేదు, చెయ్యను కూడా, ఇంతవరకు కూడా చేయలేదు. కానీ నాకున్న ఒక అవివేకం వల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రమోషన్ తో నాకు ఎవరైనా చెప్పిన బాగుండు, చెప్పలేదు, దానివల్ల ప్రమోషన్స్ చేయడం జరిగింది. సైనికుల సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తున్నాము అని చెప్పి మా పిల్లలు అక్కడ చదువుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళాను. ఏదైనా కూడా నేను మా గవర్నమెంట్ స్కూల్ కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి, అది నా యొక్క ఉద్దేశం కాదు. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. వాట్సాప్ నుంచి, ఇన్స్టా నుంచి, ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు. నేను ఏమన్నా 10 మందిని హత్య చేశానా, నేను 20 మందిని చంపేశానా, లేదంటే గంజాయి హెరాయిన్ ఏమైనా అమ్మానా, నాకు ఇవన్నిటితోటి సూసైడ్ చేశాననిపిస్తుంది. అనొచ్చు, నన్ను ఎవరు హెచ్చరించలేదండి. నేను ఏ క్లాస్ రూమ్ లో కూడా నేను ఎప్పుడు పిల్లల యొక్క సబ్జెక్ట్ రీల్స్ తప్ప ప్రమాణ పూర్తి చెప్తున్నాను. సబ్జెక్ట్ రీల్స్ ఇవే అపోజ్ చేశాను. కానీ నా విధి నిర్వహణకి వ్యతిరేకంగా నేను ఎప్పుడు వీడియోస్ చేయలేదండి. నా గవర్నమెంట్ స్కూల్ పిల్లలు జాయిన్ కావాలని చెప్పి ఇంటింటికి తిరిగి నేను అడ్మిషన్స్ తీసుకొచ్చాను. మా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో 6th and 7th క్లాసెస్ లో
మీరు ప్రతి ఒక్క పిల్లవాడిని అడగండి, నేను ఎప్పుడన్నా పాటలు పాడానా, వాళ్ళకి పాటలు నేర్పిస్తాను, ఆటలు నేర్పిస్తాను, గవర్నమెంట్ స్కూల్స్ కి బుక్స్ డొనేట్ చేశాను. నా ఫ్రీ టైంలో నేను వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ టీచ్ చేశాను. నేను ఇంకా ఎలా చెప్పాలండి, నోటికి ఏదొస్తే అది రాసేశారు. పాటలు చెప్పడం మానేసి రీల్ చేసిందని చెప్పి నోటికి ఏదొస్తే అది మీ న్యూస్ల కోసం. మనిషి చచ్చిపోయినా అంతే, నా అప్పుడు హ్యాపీగా ఉండండి మీరంతా. చచ్చిపోయింది గౌతమి ట్రోలింగ్ అని 4-5 రోజుల నుంచి నీళ్లు తాగలేదండి, మీరు నమ్ముతారా? ఇప్పుడు ఇది చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలియదు. బీపీ డౌన్ అయిపోయి నాకు మైండ్ పని చేయట్లేదు. కడుపుకు తిండి పెట్టి జాబ్కి అన్యాయం చేసుకుంటారా అండి, తెలియలేదు నాకు. నా గవర్నమెంట్ వ్యవస్థ నాకు తిండి పెడుతుంది. ఈ గవర్నమెంట్ వ్యవస్థ అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ కోరుకోలేదండి. గురుకుల బాలిక మృతిపై రాజ్ న్యూస్ కథనాలకు స్పందించారు. బోర్గం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సునీతపై కేసు నమోదైంది. ఆటో డ్రైవర్ కాశీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతికి ప్రిన్సిపల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు. రిపబ్లిక్ డే కోసం పిల్లలతో చైర్స్ మోయించారు ప్రిన్సిపల్. ఫర్నిచర్ దింపాక ఆటోలో విద్యార్థులను పంపించారు. అయితే 4 విద్యార్థులు ఆటోలో నుంచి కింద పడిపోయారు. దీంతో సంగీత తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. థ్యాంక్ యూ సరి. ఇటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుల్లాన్ క్యాంపు గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతిపై కూడా ఎట్టకేలకు అధికారులు స్పందించారు. అయితే ఏవైతే ప్రిన్సిపల్ ఉన్నారో అతనిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు తెలిపారు. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ప్రిన్సిపల్ సంబంధించి ప్రిన్సిపల్ ఎన్నికలను కూడా సస్పెండ్ చేశారు. దాంతో పాటు విద్యార్థి ఎవరైతే ఆటో కింద పడి చనిపోయిందో చదువుతున్న సంగీత కూడా 5 లక్షలు ఎక్స్ప్రెస్ ఇస్తామని కూడా అధికారులు ప్రకటించారు. అయితే నిన్న ఆదివారం గత సప్తాహం సందర్భంగా ఈ ప్రిన్సిపల్ అయినటువంటి సునీత తన ఇంట్లో ఒక పూజ కార్యక్రమం నిర్వహించి దీనికి సంబంధించి అక్కడ గురుకుల పాఠశాల నుండి ఫర్నిచర్ను ఇంటికి తరలించారు. అదే దాని తర్వాత నెక్స్ట్ ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆ ఫర్నిచర్ ని ఇటు ఆటోలో తిరిగి స్కూల్ తరలిస్తున్న క్రమంలో అక్కడ పిల్లలు ఫర్నిచర్ ను ఆటోలో వేసుకొని తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఆటోలో వెళ్తున్న క్రమంలో ఆటోలోని విద్యార్థి కింద పడి సంగీతాన్ని 8వ తరగతి చదువుతున్న విద్యార్థికి సంగీతం మృతి చెంది దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి విద్యా సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు, అలాగే బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా అక్కడ ధర్నా నిర్వహించారు. దీనిపై స్పందించినటువంటి అధికారులు కూడా త్వరపరంగా చర్య తీసుకుంటామని చెప్పి కూడా విద్యార్థి ఏదైతే యువతి ఉండిందో వాళ్ళ కుటుంబానికి కూడా తాము ఆదుకుంటామని కూడా అక్కడ చెప్పిన హామీ ఇచ్చారు. అయితే అక్కడ పోలీసులు కూడా గేటు లోపలికి వెళ్ళి ఆందోళన చేపట్టేందుకు క్రమంలో కూడా అక్కడ పోలీసులు వాళ్ళని అడుక్కున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఏమాత్రం ఆపినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా అక్కడనే బయట ఇచ్చారు. ఖచ్చితంగా ఏదైతే ప్రిన్సిపల్ సునీతను కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా గంట వరకు కూడా అక్కడ విస్మించి కూర్చోవడంతో ఎట్టకేలకు అధికారులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా కేసు నమోదు చేస్తున్నారు. దాంతో పాటు ప్రస్తుతానికి అంటే ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పి అలాగే విద్యార్థిని కూడా కుటుంబ సభ్యులకు చనిపోయిన విద్యార్థి కుటుంబ సభ్యులకు 5 లక్షలు ఎగ్జిషియా ఇస్తామని చెప్పి కూడా ప్రకటించడంతో అక్కడ కోసం సాధించారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతోంది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు ప్రతిపాదనలను స్వీకరించనుంది. 2026-27 బడ్జెట్ పద్దుల ప్రిపరేషన్ పై సమీక్షలు నిర్వహించనుంది. సచివాలయంలో 10 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై సమీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీ బడ్జెట్తో ప్రజల ముందుకు రానుంది. ఇప్పటికే వివిధ వర్గాల సమస్యలు, అభివృద్ధి పనులు, ఆదాయం, ఇతర ఆదాయాలను కూడా చేర్చి తెలంగాణ బడ్జెట్ను రూపొందించనున్నారు.
ఈ మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో ఈ ఏడాది బడ్జెట్ను రూపొందించే లక్ష్యంతో ప్రతిపాదనలను తయారు చేయాలని ఆదేశించారు. తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఇప్పుడు వచ్చిందన్నారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చిందని, ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువన్నారు. ఇంత మంచి అవార్డును ఇచ్చిన ప్రధాని మోడీకి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఆయన. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ పద్మ అవార్డ్స్ ఫంక్షన్ నిన్న సాయంత్రం 6 గంటలకు అనౌన్స్ చేసినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా వారు అందరూ కూడా ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ కూడా నా సంతోషాన్ని పంచుకునే అవకాశం నాకు వచ్చింది. మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పటికైనా వచ్చిందంటే, సార్ నథింగ్ ఈజ్ లేట్, ఇట్ ఈస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిందండి అని చెప్పి. ఎందుకంటే అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. తర్వాత ఏదైనా చెట్టుకు పండుగ చూసి కోసుకుందాం అన్నప్పుడు దొరికితే దాని అందం అప్పుడుతోటే పోద్ది. దొరకలేదని ఎదురు చూసిన తర్వాత దొరికితే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా నేను అలాగే ఫీల్ అవుతున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకో వేరే సందర్భంలో క్లియర్గా డీసెంట్గా తర్వాత మాట్లాడతాను. ఇంత మంచి అవార్డు వచ్చినందుకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా చలనచిత్ర పరిశ్రమలో ఉన్న అందరి ప్రముఖులకి, అందరి సహకారంతో, అలాగే అందరి పాత్రికేయ మిత్రులతోటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు అందుకున్న తర్వాత తప్పక ఒకసారి మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుని. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు అన్నారు రాజేంద్ర ప్రసాద్. ఈ గౌరవం కేవలం తనకు మాత్రమే దక్కినది అని అనుకోవడం లేదని, ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. కళలను గౌరవించి తనకు ఈ పురస్కారాన్ని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు రాజేంద్ర ప్రసాద్. ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈరోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని తెలిసినప్పటి నుంచి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని అందించిన భారత ప్రభుత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే నా పేరుని ఈ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. కానీ నిజం చెప్పాలంటే ఈ అవార్డు నాది కాదు, మీది. 48 ఏళ్లుగా నన్ను ఒక నటుడిగా మాత్రమే కాకుండా మీ ఇంట్లో ఒక మనిషిగా, మీలో ఒకడిగా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. నేను నవ్వించినా ఏడిపించినా మా రాజేంద్ర ప్రసాద్ అని మీరు చూపించిన ఆప్యాయత నాకు దక్కిన నిజమైన అదృష్టం. ఆ ప్రేమే ఈ రోజు నన్ను ఇక్కడ దాకా నడిపించింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు నన్ను సొంత బిడ్డలాగా ఆదరించారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నాతో పాటు ఈ ఏడాది పద్మ పురస్కారాలు అందుకుంటున్న దేశంలోని మహానుభావులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు ఎప్పుడూ నా మీద ఇలాగే ఉండాలి. బ్రతికున్నంత వరకు సర్వదా మీ రాజేంద్ర ప్రసాద్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లిలో ఆకేరు వాగుపై పురాతన కాజ్వే పిల్లర్లు పగుళ్లు పట్టాయి. అధిక లోడ్తో వెళ్తున్న గ్రానైట్ వాహనాలు, మట్టి లారీల వాహనాల బరువును 4 దశాబ్దాల క్రితం నిర్మించిన కాజ్వే తట్టుకోలేకపోతోంది. కాజ్వే తర్వాత 2009లో నిర్మించిన బ్రిడ్జ్ 2024లో వచ్చిన భారీ వర్షాలకు ఆకేరు పోటెత్తడంతో కొట్టుకుపోయింది. దీంతో పాత కాజ్వేనే ప్రస్తుతానికి పనికొస్తోంది. అయితే ఓవర్లోడ్, భారీ వాహనాలు ప్రయాణిస్తుండటంతో కాజ్వే పిల్లర్లకు పగుళ్లు వచ్చినట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారు. తాజాగా ఈ మార్గంలో కురవి, కోదాడ హైవే పనుల్లో భాగంగా ఇక్కడ 2 బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉంది. కొత్త బ్రిడ్జిలు నిర్మించే వరకైనా పాత కాజ్వేను కాపాడేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ దారి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు కలుపుతోంది. ఈ మార్గం గుండా ప్రైవేటు పాఠశాలల బస్సులు ప్రతినిత్యం 10ల సంఖ్యలో నడుస్తాయి. జరగరాని ప్రమాదం జరిగితే విద్యార్థులకు ప్రాణ నష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2024లో వచ్చినటువంటి బీభత్సమైనటువంటి ఏరు రావడం వల్ల ఈ బ్రిడ్జి మొత్తం పైకప్పే
పూర్తిగా లేచి పోయి 1 కిలోమీటర్ దూరం పెట్టడం జరిగింది. ఖమ్మం నుంచి వరంగల్కి, వరంగల్ నుంచి ఖమ్మానికి పోతారు మంత్రులు. ఈ బ్రిడ్జి చూస్తారు కానీ ఈ బ్రిడ్జిని పట్టించుకునే దిక్కు లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. మరి పోలేటి శ్రీనివాసరెడ్డి గారు వరంగల్ ఇన్ఛార్జి, మరి ఖమ్మం జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. వరంగల్ జిల్లాలో ఉన్న మంత్రులు సీతక్క గారు, కొండ సురేఖ గారు మరి దీని వెంటనే స్పందించి, అట్టే స్పీకర్ రామచంద్ర నాయక్ గారు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితిలో లేనట్టుంది. మరి ఎమ్మెల్యేగా గెలిచిండనంటే మామూలుగా మెజార్టీతో గెలిపించలేదు. మేము టీఆర్ఎస్ని బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినామంటే ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం అధికారంలోకి. కాబట్టి మీరు వెంటనే స్పందించి ఈ ములకలపల్లి బ్రిడ్జిని నిర్మించాలని చెప్పి మేము కోరుతూ, అదేవిధంగా ఈ పిల్లర్లు గదిలినాయి, ఉన్న చిన్న బ్రిడ్జికి పిల్లర్లు గదిలినాయి. ఇది కూలితే మాత్రం ఎంతమంది చనిపోయేది అర్థం కాని పరిస్థితులలో ఉంది. దీనికి బాధ్యత పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు వహించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖమ్మం, మహబాదు నిత్యం విద్యార్థులు, మరి ఖమ్మం వలస కూలీలు, మరి ఈ విధంగా రహదారి రద్దీ బాగా పెరిగింది. మరి ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోయే తెలవట్లేదు. కాబట్టి వెంటనే దీనికి ప్రమాదం జరిగే ప్రమాదం ఉంది. మరి ఈ ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోతారో తెలవట్లేదు. మరి వెంటనే పోలేటి శ్రీనివాసరెడ్డి గారు చొరవ తీసుకొని ఈ బ్రిడ్జిని నిర్మాణ పరంగా కాంట్రాక్టర్లకు అప్పచెప్పి నిర్మాణం చేయాలని చెప్పి మేము కోరటం జరుగుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్టు కాలనీలో 150 కోట్ల రూపాయల విలువైన అటవీ భూములు కబ్జాకు గురవుతున్నట్లు అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణదారులపై ఆర్జీఏఐ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సర్వే నెంబర్ 626/6లో 166 ఎకరాల ఫారెస్ట్ భూమి, మరో 9.5 ఎకరాల గైర్హాన్ భూమి ఉందని, అయితే కొంతమంది వ్యక్తులు తమకు పట్టా ఉందని బుకాయిస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని అధికారులు ఫిర్యాదు చేశారు. గైర్హాన్ భూమి అనేది పశువుల మేత కోసం ఉపయోగిస్తుంటారని, రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉంటుందని, ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే ఊరుకునేది లేదని అధికారులు స్పష్టం చేశారు. శంషాబాద్ మండలంలో శంషాబాద్ గ్రామంలో సర్వే నెంబర్ 626/2 అనేది మొత్తం 176 ఎకర్స్ ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో ఫారెస్ట్ గెజిట్ ప్రకారం 166 ఎకర్స్ ప్రభుత్వ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. మిగతా 9 ఎకరాల 5 గుంటలు ఏదైతే ఉందో అది గైరాన్ అని గెజిట్లో రాసి ఉంది. గైరాన్ అంటే అది రెవెన్యూ కింద, రెవెన్యూ కస్టడీలో ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ అది. కాకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, CS7లో ఈ భూమి ఉంది అని కోర్ట్ ఆర్డర్స్ బేస్ చేసుకొని నాట్ 25 ఆర్డర్ తెచ్చుకొని కొంతమంది పని చేయడం జరుగుతుంది. దానికి పై అధికారులతోటి విచారణ చేయించి అది కోర్ట్ ఆర్డర్స్ జెన్యూనా కాదా అని జెన్యూన్ చేసి దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతం అయితే అక్కడ పని ఏదైతే జరుగుతుందో అది పని ఆపేస్తున్నాం అది మొత్తం. సార్ ఇక్కడ దాంట్లో ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందంటే? అలాంటి ఇంతవరకు అయితే ఏం రాలేదు. ఆర్ వెంకటయ్య, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, శంషాబాద్. రీసెంట్గా నిన్న మాకు ఇక్కడ డోమ్నేర్ ఆర్ఎఫ్ బ్లాక్ అని ఉంటుంది కొత్వాలగూడ దగ్గర. ఈ ఆర్ఎఫ్ బ్లాక్ అనేది మొత్తము 176 ఎకరాలు సెక్షన్ 15లో రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ అయింది. ఈ 176 ఎకరాలలో 166 ఎకరాలు రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేస్తూ ఒక 9.5 ఎకర్స్ పశువుల మేతకై మేము వదిలిపెట్టడం జరిగింది. పశువుల మేతకు వదిలిపెట్టిందని గైరాన్ అంట. కానీ అన్ని రికార్డులలో 176 ఎకరాలకు ఫారెస్ట్ గానే వస్తూ ఉంది, అన్ని పానీలలో మా కంట్రోల్లోనే ఉంది. కానీ గత 2-3 సంవత్సరాల క్రితం కూడా కొంతమంది ఈ భూ ఆక్రమణదారులు ఈ ఏదైతే ఈ ఫెన్సింగ్ బయట ఉంది, ఈ 166 ఎకరాల చుట్టూ మేము ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. ఈ 9.5 ఎకరాలను ఎందుకంటే పశువుల మేతకు అని చెప్పి బయట ఉంచినాం. దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది గత 3 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి అటెంప్ట్ చేసిరట. మళ్ళీ నిన్న కూడా జేసీబీలు అవి ఇవి డోజర్లు పెట్టి దాన్ని క్లీన్ చేసే ప్రయత్నం చేస్తే మా వాళ్ళు కూడా పోయడం ఆపడం జరిగింది. పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. అతని పేరు తాజుద్దీను, మరి ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. అతనికి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్ల కేసు కూడా మేము అయింది, FIR కూడా ఇష్యూ అయింది. ఇదే ఇష్యూలో నేను ఇంతకుముందే ఆర్డీఓ గారి దగ్గర కూడా మా దగ్గర ఉన్న అంత రికార్డు తీసుకుపోయి వారికి వివరించడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఇమీడియట్గా వర్క్ ఆపించే ప్రయత్నం. మెదక్లో రాజ్ న్యూస్ క్యాలెండర్ ను కాంగ్రెస్ మెదక్ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ ఛానల్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని కోరారు. రాజ్ న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన స్వగ్రామమైన చిట్యాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ ఖర్గేకు మూడో వరుసలో సీటు కేటాయించారు. మూడో వరుసలో సీటు కేటాయింపుపై రగడ రాజుకుంది. ఇది ముమ్మాటికి ప్రోటోకాల్ ఉల్లంఘనే అంటోంది కాంగ్రెస్. ఉద్దేశపూర్వకంగానే మూడో వరుసలో సీటు కేటాయించారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష నేతకు కేంద్ర మంత్రులకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. రాహుల్ గాంధీ ఖర్గేకు మూడో వరుసలో సీటు కేటాయించారు. మూడో వరుసలో సీటు కేటాయింపుపై రగడ రాజుకుంది. ఇది ముమ్మాటికి ప్రోటోకాల్ ఉల్లంఘనే అంటోంది కాంగ్రెస్. ఉద్దేశపూర్వకంగానే మూడో వరుసలో సీటు కేటాయించారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రతిపక్ష నేతకు కేంద్ర మంత్రులకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.